ఈరోజు ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ ఆధ్వర్యంలో సెప్సిస్ అవేర్నెస్ వాక్ అనేది ఆర్గనైజ్ చేయబడింది. సెప్సిస్ అనేది ఒక ప్రాణాంతకమైన విషయం. ఎనీ సింపుల్ ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే దానికి తగ్గట్టుగా ఒక డాక్టర్ని సంప్రదించాలని మనవి. ఊరికే యాంటీబయాటిక్స్ వేసుకోవడంతో దగ్గుకి, విరోచనంకి, ప్రతిదానికి ఒక యాంటీబయాటిక్స్ వేసుకోవడంతో దాంతో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. సింపుల్ ఇన్ఫెక్షన్స్ని కరెక్ట్ టైంలో కంట్రోల్ చేసుకోగలిగితే ప్రాణాంతకంగా పెనుముప్పు కాకుండా చూసుకోగలరు. అందుకోసం ఇది అందరికీ తెలియజేయండి. సెప్సిస్ అనేది ఒక ప్రాణాంతకమైన పరిస్థితి. అలా రాకుండా ఉండడానికి అందరూ దోహదపడాలి. త్వరగా గుర్తించి త్వరగా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా అది పెద్దగా కాకుండా ఏమార్పాటు కాకుండా వెంటనే దగ్గరలోని డాక్టర్ని సంప్రదించాలని మనవి. హలో అండి, నా పేరు డాక్టర్ భవానీ ప్రసాద్. నేను కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇది సెప్సిస్ డే అని అంటాము. సెప్సిస్ అవేర్నెస్ కోసము ఈ వాక్ అనేది మనము చేస్తున్నాము ఇక్కడ. ఇది ఏంటంటే జనరల్ పబ్లిక్లో ఈ అవేర్నెస్ని తీసుకొద్దాము. దీనివలన సెప్సిస్ వలన ఏదైతే మనకి మరణాలు అవుతున్నాయో, డెత్స్ అవుతున్నాయో అది ప్రివెంట్ చేయడానికి అవేర్నెస్ అనేది పబ్లిక్లో తీసుకురావడానికి అని మనము ఈ సెప్సిస్ వాక్ అనేది నిర్వహించబడింది. ఇది ISSM ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. సో దీని ఏంటంటే బేసికలీ సెప్సిస్ అనేది మనకి మామూలుగా పబ్లిక్లో జనాల్లో అంత అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది మనకి వాళ్ళకు ముందు తీసుకెళ్ళి దీనివలన వచ్చే మార్టాలిటీ అంటే మరణాలు ఎక్కువ శాతంలో ఉంటున్నాయి కాబట్టి దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి తెలియచేయడానికి మాత్రం ఇది వాక్ లాగా తీసుకొస్తున్నాము. బేసికలీ సెప్సిస్ అనేది మనకి జనరల్ పబ్లిక్గా తెలియాల్సింది ఏంటంటే ఒక 4 సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుందో, బీపీ తగ్గుతుందో, లేదంటే రెస్పిరేటరీ రేట్ పెరుగుతుందో, లేదంటే WBC కౌంట్ అంటాం మనము, బ్లడ్ టెస్ట్ చేసి WBC కౌంట్ చేస్తాం కదా, దాంట్లో పెరిగిన తగ్గిన ఇవన్నీ సెప్సిస్ కారణాలకి మనకి జనరల్ పబ్లిక్ తెలియడానికి ఈ మాత్రం తెలుసుకుంటే మనకి వెంటనే డాక్టర్ని మనం కన్సల్ట్ చేసి దీనికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ట్रीटमेंट चान्सेस रिकवरी चान्सेस చాలా ఎక్కువగా ఉంటాయి. थँक्यू. इन्फेक्शन सेप्सिस हा फार महत्त्वाचा पार्ट आहे. त्याच्यामुळे जगामध्ये बऱ्याच लोकांचा मृत्यू होतो. हे अर्ली आयडेंटिफाय करणं फार महत्त्वाचं आहे. कोणत्याही गोष्टीसाठी तुम्हाला जर धाप लागत असेल, हार्ट रेट वाढला असेल, श्वास घ्यायला त्रास होत असेल किंवा कुठे जखम होत असेल, त्याच्यावर जर नीट होत असेल तर थिंक अबाउट इज एन इन्फेक्शन सेप्सिस. सेप्सिस इज एन प्रिव्हेंटेबल काज ऑफ डेथ. If early identification done, definitely we can prevent. And prevention is more important than the treatment, and prevention with the vaccination is the best one. Thank you. Sepsis is a silent killer. చాలా మందికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది సెప్సిస్గా మారవచ్చు. అన్ని అవయవాలు అఫెక్ట్ అయినప్పుడు మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ లాగా వచ్చి అది బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి డేంజర్ అయ్యి ప్రాణం అపాయం కూడా రావచ్చు. సో సెప్సిస్ని మనము ప్రివెంట్ చేయాలి వ్యాక్సినేషన్ ద్వారా కానీ, హ్యాండ్ హైజీన్ ద్వారా, తర్వాత హాస్పిటల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడము, డెలివరీ అప్పుడు కేర్ తీసుకొని డెలివరీ చేయడము, ఇవన్నిటి వల్ల మనము సెప్సిస్ని కాపాడుకోవచ్చు. మనము పబ్లిక్లో అవేర్నెస్ పెంచాలి, సెప్సిస్ సంబంధించిన అవేర్నెస్ పెంచాలి, ప్రోగ్రామ్స్ చేయాలి, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకంతా ఎలాగ సెప్సిస్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయవచ్చు, ఇన్ఫెక్షన్ ఎలాగా ముందే కనుక్కొని మనం డాక్టర్ దగ్గరికి ఎర్లీగా వెళ్ళాలి. యాంటీబయాటిక్స్ మనము తీసుకొని మెడికల్ షాప్స్ నుంచి వాడకూడదు. అలా వాడితే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ కూడా పెరిగి మనకు అవి మరీ పనిచేయకుండా అయిపోతాయి. సో దానివల్ల మనం హాస్పిటల్కి లేట్గా వెళ్ళి మనకు హై డెత్, హై మార్టాలిటీ ఉంటుంది.